మన దగ్గర ఇక్కడ దేశంలో అరాచకాలు చేయడానికి వచ్చే పాకిస్తాన్ వాళ్ళు ఉండనివ్వాలా, బంగ్లాదేశ్ వాళ్ళు ఉండనివ్వాలా, ఇక్కడికి వచ్చి బ్రతకడానికని వచ్చి ఇక్కడ మన మీద హింసకు పాల్పడతా, మన ప్రజల మీద రాళ్ళేస్తా, మనకి సంబంధించినటువంటి వినాయక చవితి మీద రాళ్ళేస్తా, ఇక్కడ పూజలు జరగడానికి వీలు లేదని చెప్పి ఆలయాల దగ్గర అరాచకాలు చేసేటటువంటి దరిద్రులనేమో ఉండనీయాలంటూ మానవ హక్కులు పౌర హక్కులు అంటూ వాగేటటువంటి పాకిస్తాన్ తనకి ప్రాబ్లం వస్తే మాత్రం తమ మతస్థులైనా వేధిస్తుంది అనడానికి సాక్ష్యం ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్లో వచ్చినటువంటి చొరబాటుదారులు శరణార్థులుగా అక్కడ కొంతమంది నివసిస్తూ ఉంటారు. వాళ్ళకి అక్కడ శరణార్థి శిబిరం ఉంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ సైన్యం మీద గెలవలేక ఆకాశం నుంచి దాడులు చేసే కుచితాలకు పాల్పడి చివరికి ఆఫ్ఘనిస్తాన్ చొరబడి పాకిస్తాన్ ఆక్రమించుకునే పరిస్థితి వచ్చేటప్పటికి అర్జెంటుగా వెళ్ళి ఖతార్ చేత సౌదీ అరేబియా వాళ్ళ చేత చెప్పించి కాల్పులను చేయించుకున్నటువంటి పాకిస్తాన్ ఈలోపు ఏం చేసింది, ఆఫ్ఘనిస్తాన్ శరణార్థులు ఉన్నటువంటి ప్లేస్ 40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రెఫ్యూజీ సెటిల్మెంట్ కాలనీని ధ్వంసం చేసింది, ప్రజలందరినీ రోడ్డును పడేసింది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ ప్రజల పిల్లల్ని అక్కడ చదువుకోవడానికి వీల్లేదని ఆపేసింది. అదేంటని నిరసన వ్యక్తం చేస్తున్న వాళ్ళ మీద టియర్ గ్యాస్ ప్రయోగించింది. దారుణాతి దారుణమైనటువంటి ఘాతుకానికి పాల్పడింది.